ఐపీఎల్ సీజన్ 18లో ఇవాళ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ కొట్టని పంజాబ్ 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా మారనుంది. ఓడిన జట్టు ఇంటికి, గెలిచిన టీం ఫైనల్లో బెంగళూరుతో తలపడనుంది. రెండు టీంలు బౌలింగ్, బ్యాటింగ్లో బలంగా ఉన్నాయి. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. నరేంద్ర మోదీ స్టేడియంలో 7 మ్యాచ్లు జరిగితే 6 మ్యాచ్లు మొదట బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. ఇక ఇప్పటికే పంజాబ్ 15 మ్యాచ్ల్లో 200కు పైగా స్కోర్ చేసింది. పంజాబ్ జట్టులో ఎక్కువ ఇండియా యంగ్స్టర్స్ ఫామ్లో ఉన్నారు. ముంబై జట్టులోనూ బ్యాట్స్మెన్, బౌలర్లు బుమ్రా, బోల్ట్ కీలకం కానున్నారు. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఐపీఎల్లో క్వాలిఫై 2 మ్యాచ్ కాసేపట్లో జరగనుంది. అప్డేట్స్ ఏంటి? సూర్య, ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఈరోజు క్వాలిఫైర్ 2 జరుగుతుంది. ఇక జూన్ 3న అయితే ఫైనల్ జరగనుంది. ఇక ఫైనల్లో అడుగు పెట్టాలంటే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో అంటే ఇప్పటికే క్వాలిఫైర్ 1లో కూడా ఆర్సీబీ గెలిచి ఫైనల్కి వెళ్ళింది. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తర్వాత పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. సో కాసేపటి క్రితమే టాస్ కూడా పంజాబ్ కింగ్స్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక్కడ ఏంటంటే ఈ గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో ఎక్కువగా మ్యాచ్ అంటే ఎక్కువగా టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ తీసుకున్నటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ దానికి రివర్స్గా పంజాబ్ మాత్రం బౌలింగ్ ఎంచుకోవడం ఒక ఉత్కంఠ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ సార్లు కూడా బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి జట్టే ఇక్కడ విజయం సాధించింది. కానీ పంజాబ్ మాత్రం బౌలింగ్ ఎంచుకుంది. సో చూడాలి మరి ఎట్లా ముందుకెళ్తుందని చూడాలి. ఇక మొత్తానికి ఇక ఇలా బలాలు కనుక చూస్తే హెడ్ టు హెడ్ రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ పంజాబ్ కింగ్స్ మొదటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటూ టాప్ 3లో ఉన్నటువంటి జట్టు ఇప్పటికీ కూడా టేబుల్ అంటే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ మాత్రం 4వ స్థానంలో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ మాత్రం మొదటగా ఏదైతే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందో మొదట్లో స్టార్టింగ్లో ఏమాత్రం ప్రదర్శన కనబరచలేదు, చాలా మ్యాచెస్ ఓడిపోయింది. కానీ గత 5-6 మ్యాచెస్ నుండి కూడా ఎక్కువగా అన్ని మ్యాచ్లు కూడా గెలవడంతో టాప్ 4లో ప్లే ఆఫ్లో కూడా రాణించింది. తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా మొన్న గుజరాత్ టైటన్స్ను కూడా ఓడించింది. సో ఈరోజు క్వాలిఫైర్ 2 పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఇప్పటికే 5 టైటిల్ గెలుచుకున్నటువంటి ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా కప్పు కొట్టాలనేటువంటి ఆశతో ఈరోజు అయితే మ్యాచ్ ఆడనుంది. ఇక ఇప్పటి వరకు కూడా 2008లో అరంగరేటం చేసినటువంటి పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు కూడా కప్పు కొట్టలేదు. సో ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ కూడా కప్పు కొట్టాలన్నటువంటి ఒక ఆశతో కూడా ఈరోజు మ్యాచ్లో దిగనుంది. ఇక ఆర్సీబీ కూడా ఇప్పటివరకు కప్పు కొట్టలేదు. సో ఇటు పంజాబ్ కింగ్స్ మాత్రం కూడా 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్లే ఆఫ్లోకి వచ్చింది. సో ఖచ్చితంగా ఈరోజు గెలిచి ఫైనల్లో అడుగు పెట్టాలని చూస్తుంది. ఇక ముఖ్యంగా ముంబైకి సంబంధించినటువంటి కీలక ప్లేయర్ కనుక చూస్తే మనకి 18 వికెట్లు తీసినటువంటి ఇప్పటివరకు 18 వికెట్లు తీసినటువంటి బౌలర్ బుమ్రా కీలకం కానున్నాడు. ఇతను చాలా క్రూషియల్ వికెట్ తీస్తున్నాడు. ఇప్పటివరకు ఆయనకి పర్పుల్ క్యాప్ లేకున్నా కూడా ఇతను ముంబై ఇండియన్స్ గెలిచేటువంటి సమయంలో చాలా క్రూషియల్ వికెట్స్ తీసినటువంటి బుమ్రాతో పాటు బోల్ట్ కూడా ఇద్దరు కీలకం కానున్నారు ముంబై ఇండియన్స్ సంబంధించి. ఇక బ్యాటింగ్ సంబంధించి కనుక చూస్తే ఓపెనర్ బ్రెయిన్స్తో పాటు రోహిత్ శర్మ, తర్వాత మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్తో పాటు అటు తెలుగు ప్లేయర్ అయినటువంటి తిలక్ వర్మ కూడా వారికి అండగా నిలుస్తున్నారు. సో వీరు ఖచ్చితంగా ఫామ్లో ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక పంజాబ్ విషయానికి కనుక చూస్తే మనకి ఓపెనర్లు ఎప్పుడైనా పంజాబ్ కింగ్స్లో చాలా వరకు కూడా అన్క్యాప్టెడ్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఇండియాకు సంబంధించినటువంటి యంగ్స్టర్సే అందులో టాప్ 6 మెంబర్స్ ఉన్నారు. అందులో ప్రియాంష్ ఆర్యతో పాటు ప్రభు సిమ్రాన్ సింగ్, తర్వాత శ్రేయస్ అయ్యర్, తర్వాత స్టోయిన్స్. సో ఇట్లాంటి వారి వల్ల కూడా పూర్తిగా కూడా ఇటు పంజాబ్ కింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో మొదటగా బౌలింగ్ తీసుకున్నటువంటి పంజాబ్ కింగ్స్ హర్షదీప్ సింగ్తో పాటు చాహల్ కూడా ఎంట్రీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఫైనల్లో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో గెలవాలి. ఇక ఇప్పటికే పంజాబ్ కింగ్స్ చాలా 15 మ్యాచ్ల్లో కూడా 200 పైగా కూడా స్కోర్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక రెండు జట్ల బలాలను చూసుకున్నట్లయితే రెండు జట్లకు సంబంధించి కూడా ఒకసారి గమనిస్తే ఇప్పటి వరకు 33 మ్యాచ్లు జరగా 17 మ్యాచ్ల్లో పంజాబ్ గెలవగా 16 మ్యాచ్ల్లో కేవలం ముంబై గెలిచింది. అంటే హెడ్ టు హెడ్ మ్యాచ్లు ఒక మ్యాచే ఎగిస్ట్రా పంజాబ్ గెలిచింది. సో ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్లో కూడా రెండు జట్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక గత మ్యాచ్లో కూడా చూడొచ్చు 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచింది. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ చాలా దూకుడుగా ఆడాడు. దాదాపు 80 పరుగులు పైగా కూడా చేశాడు. కాబట్టి సో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు హార్దిక్ పాండ్యా సారథ్యంలో పూర్తిగా కూడా జట్టు సన్నద్ధం అయిపోయింది. కొంతవారికి
రెస్ట్ లేకుండా కూడా అటు ఏదైతే గుజరాత్ టైటన్స్తో అయిపోవడంతో ఇప్పుడు మళ్ళీ అహ్మదాబాద్ రావడం ట్రావెల్లో కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, ఇటు ఫిజికల్గా మెంటల్గా కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఈరోజు జరగబడే మ్యాచ్కి పూర్తిగా కూడా సిద్ధమైపోయారు. అటు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కూడా పంజాబ్ కింగ్స్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మొదటి పట్టికలో మొదటి స్థానంలో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ కూడా పూర్తిగా 200 పైగా స్కోర్ చేసినటువంటి టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో చూడాలి మరి ఈ రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. రెండు టీముల్లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్కు వెళ్తారు, ఓడిన జట్టు ఇంటిదారి పట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో చూడాలి. మొత్తానికి ఇటు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అటు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో మరికొద్ది సేపట్లో అయితే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. సూర్య.